పునుగులు ఒక 6 ప్లేట్లు తీసుకున్నాం. టేస్ట్ ఎలా ఉండే తెలియదు కానీ రేట్లు మాత్రం బాధేసాడు. అసలు దెబ్బైతే మన ఫేస్లు మాడిపోతాయి బాడికి. ఇంత లోపలికి వచ్చాం, ఇప్పుడు ఏమైనా తేడా కొట్టాలి, సంపత్ గడ అయిపోతాడు. పునుగులతో పాటు ఒక ప్లేట్ బజ్జీ. మాయా ఇప్పుడు డిన్నర్ ఏం చేద్దాం? రామేశ్వరం కెఫే బాబాయ్ టిఫిన్స్ అంటే కళ్ళు మూసుకుని అదే బెస్ట్. నా మాటిని బస్కి వెళ్ళిపోదాం. మా నీకు బస్సు ఓకే కదా? మీకు నీకు బస్సు ఓకే కదా? నవీన్ నీకు బస్సు ఓకేనా? ఓకే బస్ ఓకే, బస్కి వెళ్దాం అయితే. లెట్స్ గో టు బాబాయ్ టిఫిన్స్. సో గైస్ బస్ అయితే ఎక్కేసాం అనమాట. వెనక్కి వచ్చాయమ్మా చిన్నడా. వెరీ గుడ్. పిల్లలు ముగ్గురు ఇక్కడ కూర్చున్నారు. సోంపుర గడి దగ్గర దిగిపోయాం. ఎలాగ బయటకు వచ్చాం కాబట్టి ఇక్కడే తినేద్దాం. ఈరోజు బాబాయ్ టిఫిన్స్ లో అసలు ఏం బాగుంటాయి, నిజంగా బాగుందా లేదా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎంత దూరం వెళ్ళాలి? 500 మీటర్స్ బాబాయ్ టిఫిన్స్ కి. అదిగోనండి బాబాయ్ టిఫిన్స్. ఇది ఎంట్రన్స్. ఇదే ఎంట్రన్స్. మాయ నా మాటని ఎక్కడ ఎదిగేసేద్దాం. అసలు మెనూ చూద్దాం, ఏమైనా మనకు అనుకూలంగా ఉన్నాయా? చెఫ్ పునుగులు 85. పునుగులు ఒక 6 ప్లేట్లు తీసుకుందాం. తల ప్లేట్ ఏమంటారు చెప్పండి? 2 ప్లేట్లు పునుగులా? ఇంకా సరే. నీకు గీ కారం దోశ. నీకు అన్నా 1 గీ కారం దోశ, 1 దహీపూరి, 1 గీ పొడి ఆనియన్ దోశ. అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. ఆయన మొహటో కోసం అడిగితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు. సిగ్గుంటే కదా చెప్పేసావా? దహీపూరి క్యాన్సిల్ కారు. 1 ప్లేట్ పునుగులు, 1 ప్లేట్ పునుగులు. నీకు 1 ప్లెయిన్ దోశ. నాకు ప్లెయిన్ దోశ. అన్న ప్లెయిన్ దోశ క్యాన్సిల్, 1 గీ పొడి పెసరట్టు, 1 చీజ్ కారం దోశ అಷ್ಟೇ. గైస్ బిల్ వచ్చేసింది గాయస్. టిఫిన్ తినడానికి 510 రూపాయలా? పదండి ఒక్కొక్క దగ్గరికి ఒక తల కౌంటర్ పదండి వెళ్దాం. టేస్ట్ ఎలా ఉండే తెలియదు కానీ రేట్లు మాత్రం బాధేసాడు అట్లా. మరి ఒరే 10 పునుగులు ఇచ్చాడు రా, 85 రూపాయలు ఏంట్రా? మళ్ళీ మన సైడ్ పునుగులు కూడా కాదు అవి, అవి ఏవో డిఫరెంట్ టైప్ ఆఫ్ పునుగులు. మైసూర్ బజ్జీ పిండితో చిన్నవి వేస్తారు అంతే. రెండు ప్లేన్ దోశలు మాయా. తీసుకోండి. ఓకే ఓకే. ఇంగ్లీష్ ఐస్ కాదు పిర్ర కోసి కారం పెట్టేస్తానే అనుకుంటున్నావా? సో ఇది పెసరట్టు. పెసరట్టు ఎలా ఉంది నవీన్? పెసరట్టు బాగుంది. ఇదేంటి గీ కారమా? గీ కారం కూడా బాగుంది. మా పొంగనాలు ట్రై చేద్దాం. ఈ పెసరట్టు కూడా బాగుంది. అన్ని బాగున్నాయి రేట్లు తప్ప. పొంగనాలు బాగున్నాయి. పునుగులు ఫేమస్ అన్నారు, పునుగులు టేస్ట్ చేద్దాం. మీరు విజయవాడ వాళ్ళు కాబట్టి మీకు అంత అడిపోయేది. అలా అని కాదు కానీ బెంగళూరులో పునుగులు అంటే ఇది బెస్ట్. బెంగళూరులోనే గీ పొడి ఆనియన్ దోశ. నాకు అన్నిట్లో ఫస్ట్ పునుగులు నచ్చింది, తర్వాత గీ పొడి ఆనియన్ దోశ నచ్చింది. చాలా బాగుంది. చీజ్ ఇది తినేది మర్చిపోయి. ఇప్పుడు చీజ్ రామేశ్వరం ఇది మొత్తం గీయే, కేక్ కూడా గీ అంటుకుంటుంది. చాలా హెవీ కాస్ట్. మళ్ళీ నాకు ఇది కూడా నచ్చింది. చీజ్ నచ్చింది, బాగుంది. టిఫిన్స్ నిజంగా బాబాయ్ టిఫిన్స్ బాగున్నాయి, రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. మీకు లైఫ్ లో మోటివేషన్ కావాలంటే ఇక్కడికి వచ్చి టిఫిన్ తినండి, జీతం సరిపోదు. అప్పుడు ఉద్యోగం పెరగాలని ఆలోచన వస్తాయి. ఇక్కడ ప్లేస్ కూడా చాలా నీట్ గా ఉంది, కూర్చొని తినొచ్చు, మీరు నుంచొని తినొచ్చు. చాలా ప్లేస్ కూడా ఉంది, టేబుల్స్ ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి, బాగుంది. ఇంకా ఫ్రెండ్స్ తో వచ్చాం కాబట్టి అన్ని ఒకసారి టేస్ట్ చేయగలుగుతున్నాం. ఒక్కలే వస్తే మాత్రం అన్ని టేస్ట్ చేయలేరు మీరు. బట్ నిజంగా బాగున్నాయి ఇక్కడ టిఫిన్స్, బాగున్నాయి. అలాంటి వాళ్ళు ప్రమోట్ చేయాలి. మన తెలుగులో తెలుగు టిఫిన్స్ ప్రమోట్ చేసుకోవాలి. ఓకే ఒరే అక్కడ చాట్స్ పానీపూరి అనుకుంటారు ఆ ఏరియాలో, అందుకే అటు సైడ్ వేరేగా పెట్టారు కూర్చొని తినడానికి. నిజంగా ఈరోజు ఇలా బయటకు వచ్చి ఏమైంది వీటి లేపేసాడా? బయటకు వచ్చి ఇలా బాబాయ్ టిఫిన్స్ తిన్నందుకు ఈరోజు ఎక్స్పీరియన్స్ బాగుంది. దెబ్బ అయిపోలేదు రా నవీన్. మనం దెబ్బ అయితే మన ఫేస్లు మాడిపోతాయి బాటికి. సాంబార్ మరీ అడిగి మరీ వేయించుకున్నాను రా, టేస్ట్ చేయలేదు. ఈరోజు స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేయాల్సిందే మనం. మీ అందరికి ఎలా అనిపించింది బాబాయ్ టిఫిన్? ఎందుకంటే డబ్బులు అయిపోతాయి. బ్రో ట్రావెలర్ బ్రో, నీకు ఎలా అనిపించింది బాబాయ్ టిఫిన్స్? వర్త్ నీకు రా బాయ్? ప్రైస్ కొంచెం తగ్గించుంటే బాగుంది. యా 70 పెట్టుంటే. బ్రో మీ ఇద్దరికి ఎలా అనిపించింది బాబాయ్ టిఫిన్స్? బాగుందా? ఆయన తలుపు పేరంటే నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగా నచ్చినట్టే. బాయ్ బాబాయ్ టిఫిన్స్ అయిపోయింది.
బోల్డ్ ఇది ఎక్కడ మామ, ఇది అసలు ఇది మనకు ఒక దగ్గర కూడా రాదు. మరి ఇంత టేస్ట్ రాదు ఓకే మన ఆంధ్ర ఫుడ్ అంటే ఓకే బజ్జీలు కానీ ఓకే ట్రై చేద్దాం. యాక్చువల్లీ ఇక్కడ సంపత్ గారికి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది అనమాట ఈ ఏరియాలో, అందుకే వాడే మమ్మల్ని తిప్పుతున్నాడు. బట్ బాగుంది. బాబీ టిఫిన్స్కి ఒకసారి రండి మీరు. ఇది సజ్జాపూర్లో ఏరియాలో అయితే ఉందన్నమాట. ఈ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. రీసెంట్గా ఇంకెక్కడ పెట్టారు? వర్తూర్. ఒరే మన ఆఫీస్ దగ్గర బిర్యానీ ఎందుకు, ఇక్కడ ఎక్కడ బాగుంటది కదా. మనీష్ తీసుకెళ్తానంటే లాల్స్ అనుకో. నవీన్ గారు హట్ అయ్యాడు రా, అలిగాడు అదే అడిచాడు అటు ఫేస్ లో. నా మాట వినలేదు వీళ్ళు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం నెక్స్ట్ మనం? పునుగులా? ఇప్పుడే కదరా తిన్నాం. ఓకే, ఇప్పుడు మన బడ్జెట్ లో పునుగులా? సంపద ఇంకెంత దూరం ఉంది మాయా? 300 meters. ఏంటి బ్రో, బోర్ కొడుతుందా? ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదని చూస్తున్నా. ఇది బాగా సజ్జాపూర్ లోపల అనమాట ఇప్పుడు మనం ఉన్నది. అదే పల్లెటూరు. అసలు నిజంగా బెంగళూరులో ఉన్నట్టు ఫీలింగ్ పోయింది. యాక్చువల్లీ ఇవన్నీ మీరు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే, ఫుడ్ కోసం నిజంగా ఎంత దూరం వెళ్తారా అన్నట్టుంది కదా. ఎస్, వెళ్తాం. ఫుడ్ కోసం ఎంత దూరం వెళ్తాం, కానీ ఫుడ్ బాగుండాలి అంతే. ఇంత లోపలికి వచ్చాం, ఇప్పుడు ఏమైనా తేడా కొట్టాలి సంపత్ గడ అయిపోతాడు. ఇక్కడ కూడా పునుగులు పునుగులు ఎంత అక్కడ? 30-40 చెప్పు పునుగులు చెప్పు ప్లేట్. అది ఆలు బోండా, అది చిన్న పునుగులు, ఇది మిర్చి బజ్జీ. మా పునుగులు ఇంకో ప్లేట్ చెప్పే. పే చేయట్లేదు అప్పుడు. మెక్క బజ్జీ. ఓకే, ఈరోజు కాఫీ చెప్పేసాను నువ్వు. ముందు డబ్బులు కట్టి తీసుకోవాలి. తిన్నాక డబ్బులు కట్టొచ్చు అంట. 2 ప్లేట్లు చెప్పాము పునుగులు పర్లేదు. వద్దులే ఉద్యోగాలు తింటారు ఎవరన్నా? ఒకటి చాలులే. ఎగ్ తింటావుగా? ఎక్కి తిన్నాము. అదే ముగ్గురు సారీ తినేస్తున్నావు కదా నువ్వు. రెండు చెప్తే బిర్యానీకి టెంప్ట్ అవుతాడు. ఎగ్ బజ్జీ Egg. అది అంతా కన్వీనియన్స్ ఈరోజు కొంచెం కొత్తగా ఉంది. మనం ఎక్కడో అన్నోన్ ప్లేస్కి వచ్చేసి ఏదో చిన్న చిన్న స్ట్రీట్ ఫుడ్ తిన్నాం, బాగుంది. ఏదో కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోర్ మనకి అంతే, కొత్త ప్లేస్. అయితే వాడు పునుగులతో పాటు బజ్జీ కూడా చెప్తావా సంపత్? పునుగులతో పాటు ఒక ప్లేట్ బజ్జీ, అదే మిర్చి బజ్జీ. నార్మల్ వేసేది ఒక్కసారి వెళ్ళిపోవాలి. మా మమ్మీ తిడుతుందిరా నన్ను, బయట ఫుడ్ ఎక్కువ తింటున్నాను. తినేదే బయట అంటే ఈడే కోరుండే వెళ్దాం అన్నాడు, మేము ఎవ్వరం వెళ్దాం అనలేదు. కెమెరాలో చెప్పాడు ఎవరినా అంటే అంటున్నాడు. నిజంగా పెద్ద పెద్ద రెస్టారెంట్ కన్నా ఇక్కడికి వచ్చి తినడం బెటర్ రా. ఫుడ్ టేస్ట్ చాలా బాగుంది. కదా ఎలా ఉంటుంది. ఎస్, అది కూడా తెలిసింది. సాటర్డే చందు ఎగ్ తిండు, ఇక్కడ పునుగులు టేస్ట్ చేద్దాం. ఇప్పుడు నిజంగా మంచి పునుగులు వేసే వాళ్ళు ఉంటే, మంచి చట్నీ ఉంటే, మంచి బిజినెస్ అది. ఎంత బాగున్నాయిరా, బాగా చేశారు. మాయా ఇప్పుడు డిన్నర్ ఏం చేద్దాం? మనీష్కి వెళ్దామా? నియర్ బై ఏం లేవా అక్కడ? ఎక్కడ? మన నియర్ బై అంతేం బాగో బ్రో మన పీజీల దగ్గర. అంత కాదు అసలు ఏం బాగు. అసలు ఏం బాగు. అయితే మనీష్, ఆ పక్క అయితే మేఘనాజ్ అంతే. దీని తర్వాత మనం జ్యూస్ బెర్రీ కానీ నా కొడక మరి జ్యూస్ బెర్రీకి ఇక్కడ ఉన్నారు జ్యూస్లు తాగిరా ఏదోటి. ఈ రోజు తిరగాల్సిందంతా అయిపోయింది, తిరిగేసాం. బాబాయ్ హోటల్లో పునుగులు తిన్నాం, ఇక్కడ వేరే హోటల్లో కూడా వచ్చి పునుగులు తిన్నాం. రెండిట్లో ఏది బాగుంది అంటే రెండు ఒకలానే అనిపించాయి. అది ఎక్కువ టేస్ట్, ఇది ఎక్కువ టేస్ట్ అనిపించలేదు, కానీ పునుగులు అయితే రెండు ఒకలానే అనిపించాయి. బట్ ఈ రోజు ఇలా తిరగడం బాగుంది. ఇలాంటి ప్లేసెస్ మీకు ఇంకేం తెలుసుంటే, మీరు బెంగళూరులో ఆల్రెడీ తిరిగేసాను బ్రో, ఇంకా ఇక్కడ కూడా టేస్ట్ చేయండి, ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి అంటే మాత్రం కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి బ్రో ఈ ప్లేస్లో ఎక్స్ప్లోర్ చేయండి అని. నెక్స్ట్ అక్కడికి వస్తాను అనమాట, వీడియో చేద్దాం. మా కుర్రలతో వస్తాను, అదిగోండి. ఇటు రాడలేండి, ఇటు వేస్ట్, ఇటు హైదరాబాద్ వెళ్ళిపోతాను. ఇటు మామూలు ఏదో మాట్లాడేస్తున్నారు, అక్కడ పేమెంట్ పే చేస్తున్నారా? యాక్చువల్లీ చాలా బాగున్నాయి అనమాట. ఓకే గైస్, లెట్స్ గో. వెళ్ళి తినడం వరకు బాగానే ఉంది, కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పటికీ మొత్తం బాడీ టైర్డ్ అయిపోయింది. అసలు నాకు అర్థం కాలేదు, అంటే దిష్టి తగిలిస్తుంది అనుకుంటున్నాను నేనైతే. పెద్ద సమస్య వచ్చి పడింది. కెమెరా పట్టుకుని తిరిగేస్తున్నట్టు బ్లాగింగ్ చేస్తున్నట్టు అక్కడ అందరూ చూసి చాలా బద్ధకం వచ్చింది. మాకు జ్యూస్ బెర్రీకి వెళ్ళి అంత ఓపిక లేదు, అందుకే ఆసిఫ్, నవీన్, చేతన్ బ్రో వాళ్ళు వెళ్ళారు అనమాట. మేము వచ్చేసాం, మాకు కూడా కావాలి అంటే వాళ్ళు తిడతారేమో అని మాకని చెప్పకుండా వేరే వాళ్ళకి సాల్ట్ సోడా ఇవన్నీ కావాలరా అని చెప్పి వాళ్ళ పేర్లు చెప్పి తెప్పించుకుంటున్నాం. బట్ ఇక్కడికి వచ్చాక అవి మేమే తాగుతామని తెలిస్తే వాళ్ళకి ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు వాటర్ తాగకూడదు, సోడా కోసం కొంచెం పొట్ల స్పేస్ ఉంచుకోవాలి. బట్ వచ్చేసాడు ఏమైనా వాళ్ళు వచ్చారు మన వాళ్ళు, నవీన్ వాళ్ళు రాలేదు కదా, చాలా టైట్ అయిపోయాం కదా మాయా. ఎందుకో తెలియదు. అదే కదా, అంటే నాకు తెలిసి నేనేమో తిన్నావా? బాబాయ్ టిఫిన్స్ ఇంకా లోకల్ ఆ దగ్గర ఉన్న షాప్లో అయితే లోకల్ షాప్లోనే బాగుంది. మెయిన్ ఏంటంటే రేట్ చాలా తక్కువ, టేస్ట్ బాగుంది. మీకు క్వాలిటీ కావాలంటే బాబాయ్, కళ్ళు మూసుకొని బాబాయ్కి వెళ్ళిపోవచ్చు. లేదు పర్వాలేదు కొంచెమైనా కాంప్రమైజ్ అవుతాము అంటే ఇది లోకల్ చాలా బెస్ట్. వాళ్ళు మన విజయవాడ వాళ్ళే ఇక్కడికి వచ్చి మంచిగా హోటల్ పెట్టారు, ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ మార్నింగ్ కూడా నాన్ వెజ్ దోశ వేస్తారనమాట. సో రేపు మా సాయి గడ్ ప్లాన్ చేస్తున్నాడు వెళ్ళిపోదామని బండి వేసుకుని, మరి చూడాలి వెళ్తాడు వెళ్ళడం.
ఇక్కడ కూడా తీసుకొచ్చారా? బెటర్ హ్యాపీగా స్కిప్ కొట్టి వాళ్ళు ఇచ్చిన కొట్టుమేట రామ్మను ఒకసారి. ఈడు రాలేదండి మాతో పాటు. ఎందుకు రాలేదు ఇది నేను చెప్తాను చూడండి. అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం, బస్ మీద వెళ్దాం అనుకున్నాం. మీకు ఆల్రెడీ ఆ వీడియో చూసారు. అందరం బస్ మీద వెళ్దాం అనుకున్నాం. వీడు ఒక్కడే బండి మీద వద్దాం అనుకున్నాడు. ఓకే బానే ఉంది. కింద వచ్చాడు అంటే మా రూమ్ కేస్ మా దగ్గరే ఉన్నాయి. నా బ్యాగ్ లో వేసుకుని వెళ్ళిపోయాను. వీడు లేట్ గా వచ్చాడు. వీడి బైక్ కేస్ మా రూమ్ లో ఉంది. మేము ఏమన్నామంటే స్పేర్ కీ ఉంది, వీడి దగ్గర బైక్ స్పేర్ కీ ఉంది వాడి రూమ్ లోనే. అది తీసుకుని మళ్ళీ రావచ్చు. ఒక్కసారి కిందకు వచ్చి మళ్ళీ పైకి ఏం వెళ్తాం, మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకేం దిగుతాం అని వీడు రాలేదు. నేను రాను అని చెప్పాను. రేపు మనము క్రికెట్కి వెళ్దాం. రేపు అంతే, రేపు మేము క్రికెట్ రాం అబ్బాయి. మేము పిలిచామండి, రావాలి కదా. రేపు క్రికెట్ పిలిచాడు మమ్మల్ని, మేము వెళ్ళాం. ఎందుకు మా బ్లాగ్ వస్తుంది కదా, చూస్తూ ఎడుద్దు కానీ. ఆసిఫ్ గడు నవీన్ గడిని ఎలా ఫేస్ చేయాలని ఆలోచిస్తున్నాం. ఏం లేదబ్బా, తీసుకొని ఇచ్చేస్తామని తీసుకుని మేము ఇచ్చేస్తామని చెప్పేసి తాగాడు. అరే నీకు మాయ ఏం కావాలరా? వెంకటాలకి కదా నేను ఇస్తాంలే మాయా నేను ఇస్తాను మాయా. మాయ పొట్టోడికి కూడా ఇచ్చాడు మాయ. ఒక నిమిషం మాయ నవీన్ బెల్ట్ లేదు. ఓకే పోనీ, నేను ఆ రూమ్కి వెళ్ళిపోతాను. ఇంకా ఇక్కడ ఉంది. మాయా నేను చేయలేదు. వెంకట పైకి వెళ్ళారు మాయా, పైకి వెళ్ళారు. తాగు మాయా, తాగు మాయా. ఐడియా ఇడిదే అది. ఫస్ట్ వేలు ఎవడు చూపించాడు ఆడనాలి. ఐడియా ఆడితే వాడింది వాడు. అబ్బా ఆసిఫ్ ఇప్పుడు ఏం జరిగిందని ఇంత రచ్చ? అంత హ్యాపీగానే ఉన్నాం కదా, అంత హ్యాపీగా నేను నవీన్. ఎందులో పోసావురా? అందుకే ఒప్పుకుందిరా. చీ ఎవరిది పోసారా ఇందులో? టేస్ట్ బాగుంది. ఏం మాట్లాడుతున్నావురా? రోజు వచ్చే ఇంతలో ఎవరికి మాత్రం హ్యూమిలేట్ చేయలేదురా. మాయ నీకు తాగుతావు ఫస్ట్ నువ్వే టేస్ట్ చేసావు కదా. ఫోన్లో తెచ్చినందుకు థ్యాంక్స్ మాయా, థ్యాంక్ యూ సో మచ్.